రైతుల ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈస్ట్ బాపట్ల రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు రెండో విడత నిధులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. రైతులు ఎరువుల వాడకం తగ్గించే ప్రకృతి వ్యవసాయం చేసి ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు. 90% రాయితీతో బిందు సేద్య పరికరాలను రైతులకు అందిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు. ఇక ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని ఆయన చెప్పారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. ఇక్కడ నుంచి రీసెర్చ్ జరుగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి అటువంటి జిల్లాలో మీ అందరినీ కలుస్తూ మీకు చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదట విడత 3,175 కోట్లు మరి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45-46 లక్షల మంది రైతులకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో విడత 3,120 కోట్ల సుమారు రెండో విడత కింద అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో అనేక ఆర్థిక సమస్యలున్నా కూడా ఆ సమస్యలు అడ్డం పెట్టుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకోకుండా ఆ సమస్యల్ని భరిస్తూ ఆ సమస్యలు అధిగమిస్తానికి ప్రయత్నం చేస్తూ ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు రెండో విడత కూడా ఇచ్చామని చెప్పి. నా పేరు కేతోరా తెరీసా, మాది పిట్లవానిపాలెం మండలం కల్లూరు గ్రామం అండి. మాకు 1 ఎకరం 20 సెంట్లు పొలం ఉందండి. ఎకరం 20 సెంట్ల పొలంలో 1 ఎకరంలో ఏ గ్రేడు వేసుకుంటున్నాము. 20 సెంట్లో ఏటీఎం మోడల్. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ అనమాట. మనీ ఎనీ టైం మనీ సార్. ఆ విధంగా వేసుకుంటున్నాను. ఇలా పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఈ 5 లేయర్ మోడల్లో వేస్తున్నాను సార్. 5 లేయర్ మోడల్